నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు. కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ఇప్పుడు మనకి శుక్రవారం అనేది, శ్రావణ శుక్రవారం అనేది చాలా విశిష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనదిగా మనం భావిస్తూ ఉంటాం. ఆడవాళ్ళకి మరీ ప్రీతికరమైనది. అసలు ఈ శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతానికి ఎటువంటి ప్రత్యేకత ఉంది? అసలు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి? తప్పకుండా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం. శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అంటే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఏదైనా ఒకవేళ ఆ రోజు ఏ కారణం చేతనైనా కుదరకపోతే తర్వాత వారాన్ని వరలక్ష్మి వ్రతం కొంతమంది చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం అంటే మనం రకరకాలుగా ఆలోచిస్తుంటాం. కోరిన కోరికలని క్షణకాలంలో ఇచ్చేటువంటిది వరలక్ష్మి వ్రతం. దాని పేరే వరలక్ష్మి, వ్రతం పేరే వరలక్ష్మి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం అంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. దేనికోసం చేస్తున్నాం మనం ఈ వరలక్ష్మి వ్రతం? దేనికోసం చెయ్యాలి అని అంటే మనకేదో సంపదలు కావాలని కదమ్మా, అంతకు మించినటువంటిది ఐశ్వర్యం. ఐశ్వర్యము అనగానే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే, గురుగారు సంపదలు వద్దంటున్నారు, ఐశ్వర్యం అంటున్నారు, ఏమిటి అని అంటారు. ఐశ్వర్యము అంటే స్త్రీకి 5 ఉండటం అంటే మాంగళ్య బలాన్ని ఐశ్వర్యం అంటారమ్మా. డబ్బు కూడా అంటారు, అంటే వాడుక బదులు ఐశ్వర్యం అంటే డబ్బే. కానీ ఐశ్వర్యము అంటే ఇది లేదు అనేటువంటి పదం అక్కడ ఉండదు. సమృద్ధిగా స్త్రీకి కావాల్సినటువంటి నుదుటిన బొట్టు కావచ్చు, గాజులు కావచ్చు, తలలో పూలు కావచ్చు, మంగళసూత్రం కావచ్చు, కాలికి మెట్టెలు కావచ్చు, ఇటువంటివి ఏవైతే ఉంటాయో 5 సౌభాగ్యములు, పంచ సౌభాగ్యములు అంటారు. ఇవన్నీ తృప్తిగా ఉంటేనే ఐశ్వర్యం. ఐశ్వర్యం అనేటువంటి అంటే సౌభాగ్యం అనేటువంటిది లేకపోతే ఇంటికి వచ్చి బొట్టిది పెట్టరుగా. డబ్బు ఉన్నా లేకపోయినా సుమంగలిగా కనిపిస్తూ బొట్టు పెడతారు. దానికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకొకటి లేదు. కాకపోతే ఈ ఐశ్వర్యం అనేటువంటి పదానికి లేదు అనేటువంటి మాట ఉండదు, అమ్మవారి ఇస్తుందండి. ఇది కూడా కొంతమంది ఎలా ఉంటుందంటే, మా శ్రావణ మంగళవారం లాగా ఖచ్చితంగా ఇన్ని శుక్రవారాలు చేసుకోవాలి. కొంతమంది 4 శుక్రవారాలు చేసుకుంటూ ఉంటారు, 5 వస్తే 5 చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే వరలక్ష్మి అమ్మ వరములివు అందులో చెప్పబడి ఉంటుంది, కథ ఉంటుంది. ఆ కథలో ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని అనుసరించి మనం చెయ్యట్లా. ఇక్కడ ఏం చెప్పారంటే, అమ్మవారు గొప్పతనానికి వెళ్ళవద్దు, అప్పు చెయ్యవద్దు, నీకు ఉన్న దాంట్లో పెట్టగలిగిన స్తోమత ఏదైతే ఉంటుందో అదే పెట్టు, పెట్టిన నీకు చేసుకుంటున్న నాకు తెలియాలి అని అమ్మవారు చెప్తే, మనం ఏం చేస్తున్నామంటే వరలక్ష్మి వ్రతం అంటే ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమ్మా అదేంటండి గురుగారు, మీరేమో వరలక్ష్మి వ్రతం చేస్తే అమ్మవారు వరం ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుందని అంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము, కానీ మాకు ఆ వరం ఎందుకు అందట్లేదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ బాధ పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం ఇస్తున్నానమ్మా. ఏదైతే ఇందులో వాస్తవికతగా చెప్పబడి ఉన్నదో ఆరాధన అమ్మవారికి నాకు, అమ్మవారికి మీకు మాత్రమే తెలియాలి. కానీ దాన్ని పక్కన పెట్టి కొంతమంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఒక పెద్ద హాల్ లాంటిది తీసేసుకొని సామూహికం చేస్తున్నారు. సామూహికం చేసేస్తే ఎవరింట్లో వాళ్ళు ఎందుకు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం? దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు, విధానాలు చెప్పబడి ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాలుగా. కానీ గత కొంతకాలంగా మాత్రం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వారి ఆధ్వర్యంలో నడుస్తుంది అనగానే పొలోములు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే నువ్వు ఇంట్లో చేయవలసింది ధర్మయుక్తంగా ఇంట్లో చేయకుండా బయటికి వెళ్ళి 10 మందిలో కూర్చొని నువ్వు చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? నీ ఆర్భాటం, నీ ఆహార్యాన్ని అక్కడ ప్రదర్శన,
అంటే నేను వెండి చెంబు తీసుకొస్తా, నేను బంగారపు కలశం తీసుకొస్తా, నా దగ్గర వెండి ఇవే మనం చూపిస్తున్నాను తప్పితే భక్తి మార్గం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే గడప దాటి నువ్వు బయటికి వెళ్ళి పూజ చేస్తున్నావో అది అసలు వ్రతం కింద లెక్క రాదు, ఏదో మొహమాటం కోసం చేసుకుంటాం. నీకు వ్రతం అనేటువంటిది ఏ విధానం చెప్పబడి ఉన్నది, ఆ కల్పం పుస్తకం తీసుకుంటే కల్పంలో కథలో చక్కగా స్పష్టంగా ప్రతి అక్షరము ఇచ్చారు. ఏ రకంగా చేసుకోమ్మా, ఖర్చు ఉండదు. కానీ మనం ఎప్పుడైతే కనుక వైదికం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి వైభవ ధోరణిలో వెళ్తున్నామో ఇక్కడ వరలక్ష్మి వ్రతం మనం చేయట్లా. ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్లయితే తాంబూలానికి పిలుస్తూ ఉంటారు. ఆ తాంబూలం ఇవ్వడానికి మనకి చీరలు, పసుపు, కుంకుమ, ఒక జాకెట్ ముక్క, శనగలు. కానీ అదే దాని వరకే వస్తున్నారమ్మా. దాని గురించి ఇప్పుడు శ్రావణ శుక్రవారం పిలవంగానే ఏవో గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్స్, బాక్సులు. నాకు అర్థం కాదు ఏమిటి ఇవన్నీ, ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సంబంధం లేని ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చి చక్కగా ఉన్నటువంటి వైదిక సాంప్రదాయాన్ని భ్రష్టత్వం చెందించిన తర్వాత ఎన్ని పూజలు చేస్తే మాత్రం నీకు ఫలితం ఎందుకు వస్తుందండి? కాబట్టి ఆ అనవసరమైన ప్రక్రియ రిటర్న్ గిఫ్ట్లు ఈ టీవీలో కూడా చూస్తూ ఉంటాం. వరలక్ష్మి వ్రతానికి వాళ్ళ ఇంటికి వెళ్ళామంటూ మాకు గిఫ్ట్ తీసుకెళ్తే మాకు గిఫ్ట్ అంటే గిఫ్ట్ల కోసం వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా? ఆవిడ అనుగ్రహం మనకు కావాలి. నేను గిఫ్ట్ ఇచ్చి మీరు నాకు గిఫ్ట్ ఇస్తే అది వరలక్ష్మి వ్రతం ఎందుకు అవుతుంది? అసలు గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్ వ్రతం. దాన్ని నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఇటువంటివి చేసి ఎంతటి పాపాన్ని మూట కట్టుకుంటున్నామమ్మా. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులను మానవేసి కల్పసూత్ర విహితానుసారంగా ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ రకంగా ప్రశాంతంగా చేసుకో. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి కనిపించే వృద్ధిని నువ్వు చూడగలుగుతావు. వృద్ధి అంటే ఏంటి? పేదరికంలో ఉన్నాడు ఇంకా పేదరికంలోకి వెళ్ళడం కాదు. కష్టపడేవాడి ఈ సంవత్సరంలో కల్పసూత్ర విహితానుసారంగా ఆ వ్రతాన్ని ఆచరిస్తే వచ్చే సంవత్సరానికి మెండుగా నిలబడి ఉంటాడు. అది మనకు కావాల్సింది. అంతేగాని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఇక్కడ ఇంకో అంతకు మించిన ఒక విషయం చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ చూశానమ్మా. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు, ఏమనుకుంటే అది అనుకుంటారు, తప్పులేదు. క్రితం కాక అంతకుముందు క్రితం సంవత్సరంలో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి కాస్త విశేషమైన గిఫ్ట్ ఇచ్చారట. ఈ సంవత్సరం వాళ్ళని పిలిచి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇవ్వకపోతే పరుగు పోతుంది. నువ్వు వరలక్ష్మి వ్రతం పరుగు కోసం చేస్తున్నావా, పుణ్యం కోసం చేస్తున్నావా, సౌభాగ్యం కోసం చేస్తున్నావా? నువ్వు పరుగు కోసం చేస్తున్నావు. నువ్వు పరుగు కోసం వ్రతాలు చేసుకుంటూ నాకు పుణ్యం రాలేదు, నాకు ఐశ్వర్యం రాలేదు, నాకు ఈ కష్టం కలిగిందంటే దానికి ఎవరు బాధ్యులు? చేతులు నిప్పు దగ్గర తీసుకెళ్తున్నా ఆయన కాలుతుంది అంటారు. మనం ఏమంటారు, ఎట్లా కాలుతుందో చూస్తాను చెప్పి నిప్పులో చేయి పెడతాను, అయ్యో నాకు చేయి కాలిందంటే ఎట్లా మాది? ఇటువంటివి చూశాను నేను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మా. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది నా ఇంటికో మీ ఇంటికి వస్తే పరువుకు సంబంధించింది కాదు, గిఫ్ట్లకు సంబంధించి కాదు. మాంగళ్యం, సౌభాగ్యం అనేటువంటి దాన్ని సాగ్ర వర్ష శతపర్యంతం వృద్ధి చెందించేటువంటిదే వరలక్ష్మి వ్రతం. ఐశ్వర్యం అంటారు దాన్ని, అపరిమితంగా ఉండేటువంటిది. దానికోసం వరలక్ష్మి వ్రతం చేయాలి. కానీ రిటర్న్ గిఫ్ట్ల కోసమో పరువు పోతుందో అంతకన్నా పెద్ద పెద్దవి చేయకపోతే వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇది కాదమ్మా కావాల్సింది. ఎక్కడో ఒక 10 మంది కూర్చొని ఒక సత్రం తీసేసుకొని అక్కడ మనం చేస్తున్నామంటే అది కాదు వరలక్ష్మి వ్రతం. నీ ఇంట్లో నువ్వు కూర్చొని చేసుకునేటువంటిదే వరలక్ష్మి వ్రతం. కాబట్టి దాన్ని భ్రష్టత్వం చెందించకుండా దానికి చెప్పినటువంటి విధానాన్ని అనుసరించినట్టు జీవితం క్షేమంగా సుఖంగా ఉంటుందమ్మా. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు మన అక్కడ చేసుకునే వాళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏ విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ ఈ యొక్క ఆర్భాటాలు పెరిగిపోయినాయి. అలా కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి నేను వాళ్ళందరూ చూస్తానంటే తాత్కాలికంగా వరలక్ష్మి వ్రతాన్ని ఒక విధానాన్ని చేసి వీడియో చేసి చూపిద్దామమ్మా. ఒక వారం రోజుల టైం ఉంది కాబట్టి ఆ వరలక్ష్మి వ్రత విధానం ఎట్లా ఏంటి అనేటువంటి చక్కగా వీడియో తీసి చూపిస్తే ఆ విధానాన్ని అనుసరిస్తే అందరూ క్షేమంగా ఉంటారమ్మా. అది పరిస్థితి. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. చూసారు కదా. అలాగే గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే గురువు గారిని అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు.